Good morning, everyone. Today we are going to discuss about the topic of welding. సో వెల్డింగ్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. సో వెల్డింగ్ గురించి నేర్చుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ గా వెల్డింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. సో వెల్డింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్. డెఫినేషన్ ఆఫ్ welding. So I can ask one question. What is the welding? Definition of welding. Anyone can tell me? ఎవరైనా చెప్పండి. నార్మల్గా డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్ అనగానే సింప్లీ ఐ కెన్ టెల్ యూ ఒక సింపుల్ ఒక డెఫినేషన్ చెప్తాను. అదేంటంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ అంటాం. బట్ ఏంటంటే అగైన్ నాకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ సెంటెన్స్ నుండి. అదేంటి? జాయినింగ్. వాట్ ఈస్ మీన్ బై జాయినింగ్ అంటాను అలాగే. సో ఎప్పుడైనా ఒక డెఫినేషన్ ఏదైనా ఒక వర్డ్ కి డెఫినేషన్ అడిగితే డెఫినేషన్ షుడ్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనేది ఉండాలి. సెల్ఫ్ గా దానికి అదే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండాలి. సో బట్ దాంట్లో నుండి క్వశ్చన్ అనేది రేజ్ కాకూడదు. సో రేజ్ కాకూడదు అంటే బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ టూ మెటల్స్ అని చెప్తున్నాను. ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ టూ మెటల్స్ అని చెప్తున్నాను. కానీ నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ మీన్ బై జాయినింగ్? జాయినింగ్ అనగానే మళ్ళీ ఏమని చెప్తాం? మామూలుగా బాండింగ్ అంటాం. దెన్ బాండింగ్ అంటే ఏంటి అని మళ్ళీ వాట్ ఈస్ మీన్ బై బాండింగ్? అగైన్ క్వశ్చన్ ఈస్ రేజింగ్. సో ఐఎమ్ నాట్ ఏం చేస్తున్నాం, ఫుల్ఫిల్ చేయట్లేదు ఇక్కడ. కానీ నేను ఏం చేస్తున్నాను, అగైన్ కోలెన్సెస్ అన్న కోలెన్సెస్ కోలెన్స్ అంటే ఏంటి? మళ్ళీ కోలెన్స్ నథింగ్ బట్ మిక్సింగ్ ఆఫ్ ఆటమ్స్ అంటున్నాను. మిక్సింగ్ ఆఫ్ ఆటమ్స్. సో మిక్సింగ్ ఆఫ్ ఆటమ్ is nothing but, so it is something is mixing to create a bond. ఏదో ఒకటి మిక్స్ అవుతుంది. సంథింగ్ ఈజ్ మిక్సింగ్ టు క్రియేట్ ఏ బాండ్. సో వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? సో ఇక్కడ ఏం జరుగుతుంది? టూ మెటల్స్, టూ ఇంటర్ఫేసెస్ బికమ్ వన్. ఈ రెండు కలిపి ఇది ఒకటి అవుతుంది. ఇది ఒకటి అవుతుందంటే సంథింగ్ ఈజ్ మూవింగ్. ఇక్కడ నుండి ఇక్కడికి ఏదో మూవ్ అవుతుంది. అది ఏంటి? సో హియర్ వాట్ ఈస్ మూవింగ్ హియర్? Atoms are moving to create the bond. Atoms are moving to create bond. Atoms అనేది chemically atoms are moving to create the bond. So means there is a physical movement of the atoms. Physical movement of atoms to mix together. Mix అవుతూ ఈ రెండు ఇంటర్ఫేస్ అనేది బికమింగ్ వన్ ఇంటర్ఫేస్ అవుతుంది. సో టూ ఇంటర్ఫేసెస్ బికమ్ వన్. ఎలా అవుతుంది? అగైన్ మళ్ళీ క్వశ్చన్. ఇది కలిపి ఒకటి ఎలా అవుతుంది? ఎలా ఒక బాండ్ ఒక్క ఇంటర్ఫేస్ ఆర్ ఒక వన్ మెటల్ గా ఎలా అవుతుంది? ఫిజికల్లీ ఇట్ విల్ బికమ్ వన్. ఫిజికల్ గా ఇది ఒక మెటల్, టూ మెటల్స్ కలిపి ఒక మెటల్ అవుతుంది. మీన్స్ so here there is a diffusion is taking place and physical movement is taking place between the two interfaces. Okay,
So means I can call, there is a some terms, కొన్ని టర్మ్స్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అదేంటి? ఒకటి ఫిజికల్ అని, రెండు సెకండ్ వన్ ఇస్ కెమికల్ అని, థర్డ్ వన్ ఇస్ కోలెన్స్, నెక్స్ట్ వన్ ఇస్ బాండింగ్. ఇంటర్ఫేసెస్ ఆర్ టుగెదర్ బాండింగ్. సో ఈ టర్మ్స్ నుండి మనం ఒక క్లాసికల్ డెఫినేషన్ అనేది తీసుకోవచ్చు. మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది? సో there is a from above ఏవైతే ఫిజికల్ అండ్ కెమికల్ కోలెన్సెస్ పాలసీ ఈ టర్మ్స్ నుండి ఏ విధంగా, ఇప్పుడు టూ ఇంటర్ఫేస్ ఉన్నాయి ఇక్కడ, ఇవి రెండు ఈజీగా దానికనే మిక్స్ అవుతుంటాయి. ఆటమ్స్ అనే దానికనే ఆటమ్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ బై ఇట్ సెల్ఫ్, వాటికవే మూవ్ అవుతుంటాయి ఈజీగా. దానికైతే సమ్ ఎనర్జీ, ఈవెన్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది కావాలి కదా. ఆటమ్స్ ఆర్ దానికి there should be some driving force. Driving force అనేది కావాలి. So what are the driving force here? To create the bond, to create the welding. Here we require the heat or pressure is the energy we are going. Driving force, the surface energy is the heat or pressure. So from these all those words I can write a one simple definition statement, that is physical and chemical alliances we'll see of interfaces by the application of heat or heat and or pressure. So it is a good, a classical definition of welding. Is a classical definition of welding. సో ఇక్కడ అన్ని కవర్ అవుతున్నాయి. ఏంటండి? ఫిజికల్ గా టూ ఇంటర్ఫేసెస్ విల్ బికమ్ టూ మెటల్స్ అనేది ఒక్క మెటల్ గా జరుగుతుంది. ఫిజికల్ గా అవుతుంది, కెమికల్ గా మిక్స్ అవుతుంది. రెండు ఈజీగా కావాలి. ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది, సపరేట్ ఎనర్జీ అనేది కావాలి ఈ రెండు కలవడానికి, మిక్స్ కావడానికి. ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది by the application of heat and pressure or both. Sometimes it is a both, sometimes it will become both. So this is a definition of welding. If anyone will ask, you can give the answer. Don't give the answer like a simple answer like answer ivakandi. It is a process of joining of two metals and ivakandi. A classical definition, that is a classical definition is physical and chemical covalences of interfaces by the application of heat and or pressure or both. Now definition is over. It's a good definition, right? Then definition వచ్చేసింది, కానీ డెఫినేషన్ రాగానే అయిపోలేదు. So again I got one question. Why we require the welding? Why we require the welding? Why we require the
ఆల్రెడీ ఫిజికల్ గా కెమికల్ గా అనేది జాయిన్ చేస్తున్నారు. అయినా కూడా వై దర్ ఈస్ ఏ 2 మెటల్స్ అనేది జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం. 2 ఇంటర్ఫేస్ అనేది జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. 2 ఇంటర్ఫేస్ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో నేనేం చేస్తున్నా అంటే some other mechanical connections, right? Other mechanical connection ఏంటి? There is a nut and bolt is there. Nut and bolt అనే కనెక్షన్ అసెంబ్లీలో ఉన్నాక why we require welding? వెల్డింగ్ అనేది ఎందుకు? వెల్డింగ్ ఎందుకమ్మా మనకు? ఒకవేళ కనుక మనం బోల్ట్ నట్ 2 మెటల్స్ అనేది యూజ్ జాయిన్ చేయడానికి బోల్ట్ అండ్ నట్ అని యూజ్ చేసినాం అనుకోండి, దర్ ఇస్ సమ్ డిఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఏ డిఫెక్ట్స్? ఒకటి కరోజన్ అనేది ఈ ఇంటర్ఫేసెస్ లో కరోజన్ అనేది పాసిబుల్ అవుతుంది. బికాస్ దర్ ఇస్ ఎ డిసిమిలర్ జాయింట్. ఇదొక మెటల్, ఇదొక మెటల్, దర్ ఇస్ ఎ డిసిమిలర్ జాయింట్. సో ఆ డిసిమిలర్ జాయింట్ వల్ల ఇక్కడ కరోజన్ అనేది అవుతుంది. కరోడెడ్ క్రియేటెడ్ వల్ల ఆ మెటల్ అనేది పాడైపోతుంది. సో వెల్డింగ్ చేయడం వల్ల కరోజన్ అనేది అవాయిడ్ చేయవచ్చు. యూ కెన్ అవాయిడ్ ద కరోజన్. అనదర్ అడ్వాంటేజ్, వాట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్? వెయిట్ అనేది ఇప్పుడు 2 మెటల్ అనేది యాడ్ చేస్తున్నాం. అదర్ మెటల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒకవేళ కనుక వెల్డింగ్ చేసామనుకోండి, weight become less. weight అనేది తగ్గిపోతుంటుంది. So that is a reason. Again there is another is a permanent joint. Is a permanent joining process. Permanent joining process, right? So this is about definition of welding and definition, as well as why welding is required. So actually welding అనేది తెలుసుకున్నాం, why welding అనేది తెలుసుకున్నాం.